హాయ్ గాయ్స్, ఈరోజు మేము కువైట్లో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇది సూపర్ మార్కెట్ని ఇక్కడ వాళ్ళు జమియా అంటారు. లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. మా వాడు పరిగెలెడుతున్నాడు. ఇది టోటల్ వ్యూ. ఇది లోపల పొద్దున్నే కాబట్టి పెద్దగా ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇక్కడ బుడగలు కనిపించినాయి. మనం ఆగం కదా, బుడగలు అమ్ముకునే వల్ల బుడగలు పట్టుకున్నాను. ఫస్ట్ చాక్లెట్లు గ్యాలక్సీ అంట, మంచి బ్రాండెడ్ చాక్లెట్లు. ఇవి ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తే బాగుంటుంది, కానీ మన దగ్గర అంత డబ్బులు ఉండవు కదా. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. ప్రతి జమియాలో ఇలాగ స్కానర్లు ఉంటాయి. మనకి రేటు తెలియలేదంటే ఇక్కడ స్కాన్ చేస్తే మనకి రేట్ చూపిస్తుంది. మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. సును ఆగరాజ్ బాబు, ఫేర్ అండ్ లవ్లీ అవి परफ्यूम इस्त्री इंता आधा परफ्यूम इस्त्री आधा जेन आधा रेहा आधा सुनो कोई चीज सोन तरीका रखा आधा इसमें लीजिए आधा कम मेरे है ये कम प्लस आधा आधा 2.5 kg बस सुनो जमिया दाखिल डुप्लीकेट अगर मैं जिलात में जो और असली ओरिजिनल ఈజీ బాబు, ఒరిజినల్ ఈజీ. ఇంకా సును ఆधा साबुन ఇక్కడ వచ్చేసి కిలో ప్యాకెట్లు లెక్క అమ్ముతున్నారు. ఇంటికి పట్టుకెళ్ళడానికి బాగుంటాయి. చాక్లెట్లు అమ్ముతున్నారు. పిల్లల్ని ఇంటికి పట్టుకెళ్ళడానికి, సాఫర్ పట్టుకెళ్ళడానికి బాగుంటుంది. రేటు స్కాన్ చేయాలి, రేట్ వేయలేదు. ఇక్కడ మొత్తం బిస్కెట్లు, ఇవేమో ఫ్రూటీలు, డ్రింకులు, సర్ఫ్ ప్యాకెట్లు చూసారా పెద్ద పెద్దవి. ఇవేమో డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి. మొత్తం లైన్గా సపరేట్గా పెట్టారు ఇక్కడ అన్నీ. బాగుంది ఇది. మనకు అంత బడ్జెట్ లేదులే, కొని బడ్జెట్. ఇవి కూడా చాక్లెట్లే. ఇక్కడ వచ్చేసి మనకి మసాలాలు, కూరలు వేస్తాం కదా, మసాలాలు అవన్నీ పెట్టారు ఇక్కడ. మొత్తం అన్నీ దొరుకుతున్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడేమో గుడ్లు, ఇవన్నీ ఇంకా అవే బిర్యానీ సరుకులు, వంటకి కూరలకు సంబంధించినవన్నీ. పసుపు, అది తెలుసు కదా, అది పసుపు. ఇదేమో మొత్తం ఇలాగ వచ్చేసింది. మనం చూస్తాం తప్ప కొనం అన్నీ. మనం మామూలుగా జిడ్డు వ్యాపారం, మన వ్యాపారం ఇక్కడ. ప్రతి వాళ్ళు ఇంటికాడ ఖర్చు పెట్టేవాడిని, కానీ ఇక్కడికి వచ్చాక మరీ పిసినారోళ్ళ తయారైన. ప్రతి వాళ్ళు అన్నమే. క్యాప్సికమ్ చూసారా, మంచి కలర్లో ఉన్నాయి. అయ్యి బాబాయ్, చాలా రేట్ ఉంది. ఇది ఎక్కడ తీసాం అక్కడే సబ్బులు, బాడీ లోషన్లు, ఫేస్ క్రీమ్లు అన్నీ ఇంకా అన్నీ దొరుకుతున్నాయి. సెంట్ బాటిళ్ళు, హెయిర్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ లైన్గా. షాంపూలు, సాబున్లు అన్నీ. ఇటు ఏమో ఇంటికి క్లీన్ చేసుకుంటాం కదా, అవన్నీ పెట్టారు ఇటు సైడ్. మొత్తం డెటాల్ అన్నీ ఇక్కడ కూడా పెట్టారు. సర్ఫ్ ప్యాకెట్లు మా వాళ్ళు చూసారు, ఆఫర్లు ఉన్నాయి. ఇక్కడేమో ఫ్రూట్స్ ఇవన్నీ. అయ్యి బాబు, చాలా రేట్ ఉంది. ఎక్కడ ఉన్నదో అక్కడే పెట్టేయాలి. తీయకూడదు ఇంక దాన్ని. ఇంక మనకు అనిపించింది కదా, తీయకూడదు దాన్ని. ఈ కాశీరేగి పళ్ళు, ఈ జెల్లీ పళ్ళు, ఇవి పుట్టగొడుగులు కూడా అమ్ముతున్నారు. ఎండు ఖర్జూరం. ఇది వచ్చేసి ఐస్ క్రీము ఫ్రిడ్జ్లో. ఇవన్నీ కువైటోలు, మస్రీవోలు అని తింటారు. అవి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అది. ఇవన్నీ అవే. మనకు పచ్చళ్ళు ఎలా ఉంటాయి అలాగా. ఇవి వచ్చేసి మొత్తం నాన్ వెజ్కి సంబంధించినవి అన్నీ ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో రెడీలో పెట్టి ఇన్స్టెంట్గా చేసుకోవాలనిపిస్తే ఇవన్నీ కొనుక్కుంటాం కదా. మన కేఎఫ్సీ ఎలా వస్తాయి అలాగే ఈ ఇన్స్టెంట్ చపాతీలు, పొరాటాలు. ఇవి వచ్చేసి కూరగాయలు. ఇక్కడ ఇవి బఠానీ అవి అన్నీ, అవి కూడా ప్యాకింగ్ పెడతారు. ఇక్కడేమో రొయ్యలు చూసారా, డీప్ ఫ్రిడ్జర్లో పెట్టి ఇలా ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా కత్తులు, కటారాలు, మొత్తం షాకులు, గీకులు మొత్తం అన్నీ. కత్తి చూడండి, రోలాక్స్ కత్తి మామూలుగా ఉండదు. తలకే లేపేచ్చు దీంతో. చాలా పదునుగా ఉంది. ఇక్కడ కోళ్ళు కట్ చేయడానికి ఎక్కువ కొంటారు. అవి కోళ్ళు మళ్ళీ కొట్టి రావు కదా, ఫ్రెష్గా కూడా దొరుకుతాయి కోళ్ళు అవి. ఇవి వచ్చేసి ఇంకా వంట సామానం, గిన్నెలు, గటారాలు ఇవన్నీ. ఇటు వచ్చేసి క్లాతులు, మసిగుడ్లు అంటాం కదా మనం, ఆ టైప్లో. ఇటు వచ్చేసి మొత్తం పెరుగులు, చీజులు ఇవన్నీ ఉంటాయి లైన్గా. ఇటు వచ్చేసేమో ఇవి బియ్యం మన ఇండియా వాటి నుండి వస్తాయి, బంగ్లాదేశ్, ఇండియా నుండి. ఇదంతా రైస్ బ్యాగులు. బాస్మతి రైస్ ఎక్కువ వాడతారు ఇక్కడ కువైట్లో. ఇవి వచ్చేసేమో
చిప్స్ ప్యాకెట్లు, పాప్కార్న్ చిప్స్ ప్యాకెట్లు. ఇలా వస్తేనేమో డ్రింక్ బాటిల్ ఉన్నాయి. ఇవేమో పెరుగు డబ్బాలు ఉంటాయి కదా మన ఇంటికాడ ఆ టైపు. ఇవన్నీ డ్రింకులు. ఎక్కువ ఇక్కడ పెప్సీ వాడతారు. ఇవేమో జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ. ఇంకా ఇవి కూడా అవే. ఇవేమో మజ్జిగలు అవిని. ఇటు వచ్చేసి ఇంకా ఈ బిస్కెట్లు అయ్యి చిన్నపిల్లలకి. ఇవేమో కేకులు ఇక్కడ. ఇవంతా ఇంకా అవే కేక్ సంబంధించిన బండ్లు అవన్నీ ఉన్నాయి.